మీరు చెప్పినట్టుగా చాలా సెన్సిబుల్ టాపిక్ ఇది. అంటే మనం బహిష్కరణ అని ఉంది, టైటిలే ఉంది. అంటే జనరలీ సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే సోషల్ ఎక్స్క్లూజన్ అంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మన నేచర్, ఇప్పుడు సొసైటీలో కొంచెం అవేర్నెస్ వచ్చింది అట్లా అని అనిపిస్తుంది కదా. అంటే మీరు ఆల్రెడీ మీ ఎక్స్పీరియన్సెస్ నుండి తీసుకుని ఉంటారు, ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఉంటారు, ఇప్పుడు మూవీ తీశారు కదా. సో మీకు ఏమైనా అనిపించిందా అవేర్నెస్ జనాల్లో పెరిగింది ఆర్ ఇంకొంచెం బెటర్ అయింది సొసైటీ అని చెప్పి? పెరిగాయి. అంటే అంతకుముందు మన జీరోలో ఉన్నాను, 40కి వచ్చాం, 50కి వచ్చాం, ఇప్పుడు 80కి వచ్చాం. ఓకే, ఇంకో 20 ఉంది అని నా ఫీలింగ్, ఒక 10 ఉందని ఫీలింగ్ అది. ఓకే, సో బహిష్కరణ టైటిల్ అయితే బాగుంది. బట్ మీ లైఫ్లో నుండి ఏదన్నా బహిష్కరించాలి అని అనుకుంటే వాట్స్ యువర్ పిక్? నేనా ఫస్ట్ అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం. టైటిల్ అనుకునే డెఫినెట్గా ఏదో ఒకటి అనుకునే ఉంటారు. బహిష్కరించాలి అని నాలో ఉన్న కొన్ని చిన్న చిన్న బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, బహిష్కరించుకోవాలి నేను అంతే. ఓకే, చెప్పదగినవి ఏమైనా ఉన్నా చెప్పచ్చు. ఎక్కువ తింటాను, ఎక్కువ తింటాను, ఎక్కువ నిద్రపోతాను, కంప్లైంట్స్ ఉంటాయి నాకు. ఇలాంటివి బహిష్కరించుకోవాలి. బాగా తింటాను, ఫిష్ పులుసు, ఫిష్ కర్రీ ఇలాంటివి బాగా తింటాను ఎక్కువ. ఓకే, సో మీరు నాకు నేను బహిష్కరించాలి అంటే ఐ డోంట్ అంటే నేను టైం టు టైం సరిగా తిన్ను. అండ్ అది నాకు చాలా అంటే ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ సర్కిల్ అందరూ మెయిన్ కంప్లైంట్గా తీసుకొచ్చి పెట్టడమే. ఎవరైనా నా దగ్గర ఒక 5 నిమిషాలు నాకు ఏదైనా అడ్వైస్ చేయాలంటే ఫస్ట్ టాపిక్ అదే అవుతుంది, యూఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ అని. కాంట్రాస్ట్ ఉంది ఇక్కడ. అది నాకు తెలుసు. నాకు టైం దొరకకపోతే ఫస్ట్ నేను తీసి బయట ఆ స్కెడ్యూల్ నుంచి బయటపడేసేది ఫుడ్. ఓకే, సో ఓకే దానికి 5-15 minutes వద్దు, దానికి ఇందులో పెట్టుకుందాం అని చెప్పి. సో నాకు అది ఐ నో ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్, ఐ వాంట్ టు ఎలిమినేట్, బహిష్కరిస్తున్నాను. ఓకే, పర్సనాలిటీ వైజ్